నుంచి మా కరెస్పాండెంట్ పద్మ అందించినటువంటి డీటెయిల్స్. బాలాపూర్ లడ్డూ వేలం అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అక్కడ బాలాపూర్లో గణేష్ ఊరేగింపు అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామంలో జరుగుతోంది. ఇటు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ప్రస్తుతం అక్కడ మీరా టాకీస్ దగ్గర వరకు అక్కడ శోభాయాత్ర చేరుకుంది. శోభాయాత్రలో వెళ్ళిపోయింది భక్తుల సంఖ్య అనేది. ఈసారి కాన్సెప్ట్ కూడా వాళ్ళు అయోధ్య కాన్సెప్ట్ పెట్టడంతో మనకు ఆల్మోస్ట్ 1-2 వరకు కూడా ఎవ్రీడే నైట్ భక్తులు విజిట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పోలీస్ ఫోర్స్ కూడా మేము సిపి గారు ఎక్కువగా ఇచ్చారు ఈసారి వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. ఆర్గనైజర్స్ కూడా రిక్వెస్ట్ చేయడము, సో దాని ప్రకారంగా మేము ప్లాన్ చేసుకుని ఇప్పటివరకు చాలా స్మూత్ గా కండక్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అంటే ఎంతమంది సిబ్బంది ఇప్పుడు ఇందులో సెక్యూరిటీగా ఉన్నారనుకోవచ్చు? ఈ రోజు మొత్తం 350 ఆల్ వింగ్స్, నాట్ ఓన్లీ జస్ట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ కానీ, తర్వాత ఏఆర్, స్పెషల్ పార్టీ, ఎస్ఓటీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్, సో బీడీ టీమ్స్, యాక్సెస్ కంట్రోల్ టీమ్స్ అందరం కలిసి ఒక 350 మెంబర్స్ వరకు ఈ ఊరేగింపు కార్యక్రమం, తర్వాత లడ్డు ఆక్షన్ కార్యక్రమం, తర్వాత ప్రొసెషన్ ఏదైతే మెయిన్ ప్రొసెషన్ ఉందో మనం హైదరాబాద్కి హ్యాండ్ ఓవర్ చేసే ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేస్తారు. అందుకే ఈ 9 days సెక్యూరిటీ అనేది ఒక ఎత్తు అయితే ఈ రోజు ఎస్పెషల్లీ ఒక స్పెషల్ కాబట్టి ఇంకొంచెం కాస్త సెక్యూరిటీ పెంచే అవకాశం ఉంది. అంటే గతంతో అంటే 9 days అనేది ఓకే, కొంచెం పబ్లిక్ అలా ఉన్నా ఈ రోజు మాత్రం లడ్డు వేలం పడకాడ ఇంకాస్త పెరుగుతారు కాబట్టి భక్తులు. పబ్లిక్ అంటున్నారా? పబ్లిక్ ఇక్కడ జనరల్ గా మెయిన్ గా విలేజెస్ ప్రోగ్రామ్ ఇది. సో చాలా వరకు విలేజెస్ అనేది ఇక్కడికి అందరూ ఒకే టైంకి వచ్చేస్తారు. విలేజెస్ తో పాటుగా దెన్ కమిటీ మెంబర్స్ ఉంటారు, దెన్ బయట నుంచి భాగ్యనగర ఉత్సవ కమిటీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ దెన్ విఐపీస్ కొంతమంది విజిట్ చేస్తారు. సో అంతవరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో లడ్డు ఆక్షన్ ప్లేస్ లో మనం అకామిడేట్ చేయగలుగుతాము. అంతవరకు మనం క్రౌడ్ కూడా కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ ప్లస్ కట్ ఆఫ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ మంది అయితే కనుక వాళ్ళని అక్కడే హోల్డ్ చేసే విధంగా కూడా పార్టీస్ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే సెక్యూరిటీకి సంబంధించి సిబ్బందిని మేము 350 మెంబర్స్ ని అయితే సెక్యూరిటీగా పెడుతున్నామని జరుగుతున్నారు. పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇన్ కేసు ఇంకా పబ్లిక్ పెరిగితే కనుక ఎక్కడికక్కడ హోల్డ్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. మనం చూస్తున్న అక్కడ బాలాపూర్ లో ప్రస్తుతం లడ్డు వేలానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడే మనం అక్కడ పోలీస్ ఆఫీసర్ చెప్పున్నారు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాసులు కావచ్చు, అదేవిధంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళకి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాం. అండ్ మరి కాసేపట్లో బాలాపూర్ లడ్డు వేల ఉంటుందని కూడా వారు చెప్తున్నారు. ఇటు ఖైరతాబాద్ కూడా మనం చూసాం, మీరా టాకీస్ వరకు ఊరేగింపు అనేది చేరుకుంది. ఇంకా ఒక 2 గంటల్లో ట్యాంక్ బండ్ అంటే చేరుకుని క్రేన్ నెంబర్ 4 దగ్గర చేరుకునే అవకాశం ఉంది ఖైరతాబాద్ మహాగణపతి.